హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపు రెడ్డి అఫీషియల్. నా ఇంతకు ముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూసేయండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను చాలా డేస్గా ఈ వీడియో చేస్తానని ఉండిపోతున్నాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, అదే ఇంకా చాలామందికి డౌట్స్ ఉన్నాయి అనమాట. నేను వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను, ఫొటోస్ ఎలా ఎడిట్ చేస్తాను అన్నది. సో దానిపైన అయితే ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నా. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా డైరెక్ట్గా చెప్పేస్తాను, ఇంకా లాగ్ చేయాలనుకోవట్లేదు. మీకు యూజ్ అవుతుందేమో అనేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇంకా నేను ఇంకో విషయం చెప్పాలి. నిన్న నేను ఇన్స్టాలో ఆస్క్ మీ ఏ క్వశ్చన్ పెట్టాను. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ చేద్దామని. సిమిలర్గా ఉన్నాయి క్వశ్చన్స్. ఇంకా నేను ఆ రీల్ పెట్టడం వల్ల ఏంటో ఇంకా సిమిలర్గా క్వశ్చన్స్ ఉన్నాయి. సో వన్ డే నేను ఆస్క్ మీ ఏ క్వశ్చన్ పెడతాను. ఏ డే అంటే ఈరోజు డేట్ 15 కదా, 18న పెడతాను. మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో ఈ వీడియో పైన ఏ డౌట్లు ఉన్నా కూడా అక్కడ అడగండి. నేను ప్రతి ఒక్కదానికి ఆన్సర్ చేస్తూ మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే వీడియో ఎడిటింగ్ కోసం కదా, ఇంకా అదైతే చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫొటోస్ అయితే నేను క్యామ్తో అయితే నేను ఎక్కువగా తీసుకోలేదు. మీరు చూసినట్లయితే నా వీడియోస్ ట్యాగ్డ్ వీడియోస్లో ఇన్స్టాలో ఉంటాయి. ఏంటంటే దానిలో ఒక షూట్కి వెళ్ళి ఉంటాను. నాకు తెలిసి అది ఒక్క షూట్కే వెళ్ళాను నేను క్యామ్తో పిక్స్. ఓన్లీ నా క్యామ్తో పిక్స్ నేను తీసుకున్నవైతే. రిమైనింగ్ అంతా ఈ ఫోన్తో తీసుకొని నేను ప్రతి ఫోటో ఎడిట్ చేసుకుంటాను. మీరు ఇన్స్టాలో చూసినట్టయితే పర్లేదు, నాకైతే ఓకే అనిపిస్తాయి. నేను ఈ ఫోన్తో తీసుకున్నా కూడా నేను కొన్ని ఫొటోస్ సాటిస్ఫైడ్ అవుతాను. మళ్ళీ ఎవరు తీస్తారు ఇవన్నీ అంటే చెప్పాను కదా కింద వీడియోలో, అంత పెద్ద కెమెరామ్యాన్ నా దగ్గర ఎవరు లేరు కదా. ఇంకా ఒక 200-300 ఫొటోస్ తీసుకుంటాను. నేను చాలా విధాలుగా చెప్తాను అనమాట, ఇది అది అలా. ఇంకా నేను అన్ని పెట్టేసి ఇచ్చేస్తాను అలాగ పడిపోవాలని. ఒక 300లో ఒక 5-6 వస్తాయి. అవి చూస్ చేసుకోవడమే నాకు ఎక్కువ టైం పడుతుంది. చేసుకున్నాక రెమ్నీలో క్లారిటీ తెచ్చుకుంటాను ఫోటో. మళ్ళీ అందరూ ఏం చేస్తారంటే రెమెనీ చేసేటప్పుడు ఫేస్ రీటచ్ అని ఒకటి ఉంటుంది, అదొకటి ఫేస్ ఎన్హాన్సర్. అవి యూస్ చేయకపోతే ఏమవుతుందంటే మన ఫేస్లా పడదనమాట. వేరేలా అంటే కొంచెం వైట్ చేసి వేరే టైప్లో వచ్చేది ఎడిటింగ్ అని తెలిసిపోతుంది అనమాట. అలా నాకు తెలియదని కాదు, కొంచెం వేరే ఫేస్ కట్ వచ్చేస్తుంది అవి యూస్ చేయకపోవడం వల్ల. సో అవి యూస్ చేస్తే నార్మల్ ఫేసెస్లో మనం వస్తాయి అనమాట. ఇది ఫోటో ఎడిటింగ్కి రెమెనీ నేను యూస్ చేస్తాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఎల్ఆర్లో నేను కాంట్రాస్ట్, బ్రైట్నెస్ ఎక్కువగా విగ్నెట్ యూస్ చేస్తాను. మన పైన ఫోకస్ అనేది వస్తుంది కదా కొంచెం బ్రైట్నింగ్గా, అంటే బార్డర్ మొత్తం ఒక షేడ్లో వస్తే గ్రేడియంట్గా వస్తే ఫేస్ కొంచెం బాగుంటుంది. నేను విగ్నెట్ ఎక్కువ యూస్ చేస్తాను. అది నేను ఫోటో ఎడిటింగ్కి యూస్ చేసేది. ఇంకా ఇలా ఇన్స్టా రీల్స్కి ఇంకా ఈ వీడియోస్కి ఏంటంటే వీడియోస్కి నేను ఇన్సర్ట్ విఎన్ యూస్ చేస్తాను వ్లాగ్స్కి అయితే ఎక్కువగా. ఇంకా బీజిఎమ్స్ ఇవన్నీ అయితే నేను గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవడము, లేదా యూట్యూబ్లో కాపీ చేసి మళ్ళీ లింక్ గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవడం ఇలా చేస్తాను. అలా బీజిఎమ్స్ ఇవన్నీ అప్లై చేయడానికి నేను ఇన్సర్ట్ విఎన్ ఓకే, నాకు ఇంకే యాప్స్ యూజ్ అవ్వలేదు ఇంక ఇప్పటి వరకు అయితే. ఇవి చాలనుకుంటాను. ఇంకా వీడియోస్ పైన ఇంకా కొంచెం ఫ్రెండ్స్ వీడియోస్ ఇలాంటివి చేసేటప్పుడు కొన్ని ఎఫెక్ట్స్ పెడతాను కదా, బటర్ఫ్లైస్ ఫ్లయింగ్, ఇంకా ఫైర్ వర్క్స్ ఇలాంటివి. ఇవన్నీ అయితే నేను క్యాప్ కట్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం సెక్యూర్ విపిఎన్ యూజ్ చేయాలి. అదొక అప్లికేషను. క్యాప్ కట్లో బాగుంటుంది అనమాట అలాంటి ఎఫెక్ట్స్. ఇంకా అంతే, వీడియోస్కి ఆ 3 యాప్స్ యూజ్ చేస్తాను. ఇంకా థంబ్నెయిల్ అంటారా, థంబ్నెయిల్ అయితే నేను కన్వా యాప్ ఒక్కటే యూజ్ చేస్తాను. థంబ్నెయిల్కి కానీ పోస్టర్స్కి కానీ ఇంకా ఏదైనా పీపీటీ ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి దీనికి ఏనికైనా నేను కన్వా యూజ్ చేస్తాను. ఈజీగా ఉంటుంది, అండర్స్టాండబుల్గా ఉంటుంది అనమాట ఎలా చేయాలని. అందులో ఇప్పుడు గ్రేడియంట్ కొత్త అప్డేట్స్ కూడా వచ్చాయి, ఇంకా బాగుంది కన్వా. ఇంకెలా చేస్తాను అంటే థంబ్నెయిల్స్ ఫస్ట్ నేను ఒక ఫోటో థంబ్నెయిల్ కోసం అని తీసుకుంటాను అనమాట. ఈ కాన్సెప్ట్ త్రూగా ఈ థంబ్నెయిల్ అని తీసుకున్నాక అది క్లారిటీ ఉంటే ఓకే, ఇంకా ఏవి చేయను. క్లారిటీ లేకపోతే మళ్ళీ నేను రెమెనీ చేసి
ఇన్షాట్లో ఫోటో కటింగ్ ఉంటుంది, ఇన్షాట్లో ఫోటో ఎడిటింగ్ కూడా అవుతుంది, ఫోటో కటింగ్ అని ఒకటి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం రిమూవ్ చేస్తుంది అనమాట. ఇలా నేను ఉన్నానా ఫోటో తీసుకుంటే ఇలా నన్ను బార్డర్ మొత్తం కట్ చేసేస్తుంది అనమాట. అది యూస్ చేసి నేను కట్ చేశాక అప్పుడు కన్వాలో నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఏదో తీసుకొని ఫొటోస్ అప్లై చేసి వన్ పైన టెక్స్ట్ యాడ్ చేసి ఇంకా కావాలంటే దానికి ఫాంట్స్ చేంజ్ చేసి గ్రేడియంట్ అప్లై చేసి అలా థంబ్నెయిల్ ఎడిట్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను, నేనైతే తెలిసినంత వరకు బాగానే చెప్తున్నా అనుకుంటున్నాను. అందుకే ఇంకా ఇంకేముంటాయి, చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే నేను మదర్ సిరీస్ చేసేటప్పుడు డ్యూయల్ రోల్కి ఎలా చేశాను ఎడిటింగ్ అనేది చాలామంది అడిగారు. ఇంకా అడిగారు ఒక పక్కన పెడితే కింద మా ఓనర్ అక్క ఉంటుంది కదా, ఆ రీల్ చూసాక అంటే నా వీడియోస్ ఇలా వెళ్తుంటాయి, అయితే చూసాక ఏమైందంటే ఆవిడేమందంటే నువ్వు ఇలా మదర్ క్యారెక్టర్ చేసి మళ్ళీ నువ్వు ఆ అమ్మాయి క్యారెక్టర్ డ్రెస్ చేంజ్ చేసి మళ్ళీ మదర్ చేంజ్ చేసి ఎన్నిసార్లు అలా చేంజ్ చేస్తావు అని అన్నారు. నేను అన్నిసార్లు ఏం చేంజ్ చేయను, నేను ఒకప్పుడు సేమ్ అలానే అనుకున్నానులే. చాలామందికి అదొకటి. ఇంకా ట్రాన్సిషన్ వీడియోస్ ఎలా చేసేవారు, అసలు కొందరైతే ఇలా ఇలా అంటే డ్రెస్సులు చేంజ్ అయిపోతుంటాయి, చాలా డౌట్స్ ఉండేవి. ఇంకా ఎడిటింగ్ తెలిసాక అన్నీ క్లియర్ అయ్యాయి. అదే ఏదైనా అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏమైనా తెలుస్తాయి కదా, అలాగనమాట. అది ఎలా చేస్తానంటే నేను డ్యూయల్ రోల్ ముందు ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా, ఆ క్యారెక్టర్ మొత్తం ముందు పార్ట్స్ బిట్గా నేను డైలాగ్స్ చెప్తూ చేసేస్తాను. దాని నెక్స్ట్ అదర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది కూడా బిట్గా డైలాగ్స్ చెప్పు యాడ్ చేసేస్తాను. ప్రతి రెండు కంబైన్ చేస్తూ ఎడిట్ చేస్తాను అనమాట. అంతే తప్ప ఎన్నిసార్లు ఇది అది ఏదైనా ఏం లేదు. మళ్ళీ వీటికి యూజ్ చేసే యాప్ అయితే నార్మల్ విఎన్ ఇన్షాట్ అంతే. డైలాగ్స్కి చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి అన్నిటికీ అవి చాలా రెండు యాప్స్ అయితే ఈజీగా ఉంటాయి అంతే. ఇంకా కానీ మిస్టేక్ ఏమవుతుందంటే యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసినప్పుడు క్లారిటీ తగ్గిపోతుంది, ఉన్నంత క్లారిటీగా వీడియో వెళ్ళట్లే. ఈ ఇన్స్టాగ్రామ్లో అయితే పర్లేదు బాగానే వెళ్తుంది, బట్ యూట్యూబ్లో వెళ్ళట్లేదు సరిగ్గా, దానివల్ల బ్లర్ వస్తుంది. దానికి ఇంకా చూడాలి ఏదైనా. మా సార్ ఒక అప్లికేషన్ చెప్పారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒకసారి ట్రై చేయాలి. ఇంకేమున్నాయి ఎడిటింగ్స్ కోసం గుర్తు రావట్లే. నేను ఇప్పుడు ఈ వీడియో అయితే ఇంకేం ఎడిట్ చేయాలనుకోవట్లేదు, అంటే కొన్ని ఉంటాయి, ఇది నేను మీకు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి దీనికి ఇంకా నేను ఏం ఎడిట్ చేయాలనుకోవట్లేదు. ఇంకా ఉంటాయి కదా ఫ్రెండ్స్ వీడియోస్, దానికి కొంచెం బీజిఎం లాంటివి యాడ్ చేస్తే చూడబుద్ధి వస్తుంది ఎవరికైనాను. ఇంకా రూమ్ ఏంటి ఇంత సైలెంట్గా ఉందని అనుకోవద్దు, ఉన్నారు కదా మా వాళ్ళిద్దరూ లేరు రూమ్లో. సో అందుకు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది వీడియో అప్లోడ్ చేయాలని. ఇంకోటి ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలి, ఎప్పటి నుంచో నాకు అంకిత తిడుతుంది. ఆగస్ట్ 18 అనుకుంటా మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాము, అప్పుడు తీసిన లాగ్ ఇప్పటి వరకు అప్లోడ్ నా లైఫ్లో నేను ఎప్పుడు ఏ మ్యారేజ్ అంత ఎంజాయ్ చేయలేదు అసలు. అనుకోనివన్నీ ఆ రోజు చేస్తాం మేము అందరము, ఫ్రెండ్స్ అందరం వెళ్ళాము. ఆ వీడియో అయితే ఒక 2-3 డేస్లో రిలీజ్ చేస్తాను. 18కి 1 మంత్ అయిపోతుంది. అప్పటికి అంది, నువ్వు పెళ్ళికి వీడియో తీస్తే మళ్ళీ నువ్వు చావుకే పెడతావు ఆ వీడియో, అంతే తప్ప నువ్వు వీడియోలు ఎడిట్ చేయవు అది ఇదని తిడుతుంది డైలీ. తీయడం ఈజీ, ఎడిటింగ్ చేయడమే చాలా పెద్ద టాస్క్. దానికి ఉండాల్సిన మెయిన్ ఇదేంటంటే ఓపిక ఉండాలి చేయడానికి. నాకు అది ఉందిలే, బట్ ఎక్కువ లేదు అంతే. ఇంకా ఇదైతే వీడియో. ఇంకా ఏమైనా ఎడిటింగ్ కోసం డౌట్స్ మీకు రావచ్చా అంటే అంతే. ఇంకా ఫొటోస్ చెప్పాను, థంబ్నెయిల్ చెప్పాను, వీడియోస్ చెప్పాను. నేను తీసుకునే ప్రతి ఫోటో అయితే ఈ ఫోన్తోనే, ఒకసారి షూట్కి వెళ్ళాను అంతే. ఇంకా ఇంకేం గుర్తు రావట్లేదు. ఇంకేమైనా నేను లీవ్ చేస్తుంటే చెప్పండి. ఇంకా నేను 18th ఆస్క్ మీ క్వశ్చన్ పెడతాను, అందులో మీరు చెప్తే నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. ఇంకా నాకేం గుర్తు రావట్లేదు ఇంతే. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ ఏం కావాలో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇదైతే వీడియో. అంకిత పుష్ప ఎక్కడికి వెళ్ళి చెప్పలేదు కదా, అంకిత వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ బాగాలేదు, చూడడానికి వెళ్ళింది. ఇంకా పుష్ప వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్, సో తను వెళ్ళింది. అంటే అంకిత ఈరోజు మార్నింగ్ వెళ్ళింది, ఈవినింగ్ వచ్చేది. పుష్ప 2 days బ్యాక్ వెళ్ళింది, రేపు ఈరోజు వస్తానంది. ఇది గాయ్స్, నేనైతే రూమ్లో ఒక్కదాన్ని ఉన్నాను, బోర్ కొడుతుంది, అందుకు వీడియో చేస్తున్నా.
ఇంకా నేను అన్నీ చెప్పిస్తాను అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. అంతే. ఇంకా డూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ దీపారెడ్డి అఫీషియల్. బాయ్ బాయ్.